దేశమంతా కోవిడ్ వ్యాక్సిన్ వేయించాక మీ ప్రాణాలు కాపాడటం కోసమే ఎంతో భారమైన ఇంత బృహత్తర కార్యక్రమం చేపట్టామని బీరాలు పలికిన కేంద్ర ప్రభుత్వం తీరా ఇప్పుడు ఏమంటుందో తెలుసా? అది ఎవరితో అంటుందో తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు. కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఎవరైనా చనిపోతే అది తన బాధ్యత కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా చనిపోయిన 2 బాలికల తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆగస్టు 29న సుప్రీంకోర్టు వివరణ కోరుతూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీనికి జవాబుగా ఇటీవలే కేంద్ర ఆరోగ్య శాఖ సుప్రీంకోర్టులో తమ అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో కేంద్ర ఆరోగ్య శాఖ ఏం చెప్పిందంటే, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ను ప్రోత్సహించామని, అయితే అది చట్టబద్ధంగా తప్పనిసరి అని, కేంద్రం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని, స్వచ్ఛందంగా వేసుకోవాలని ప్రజలను ప్రోత్సహించామని పేర్కొంది. అయినా ఏ టీకా వేసుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, అందుకు తాము బాధ్యత వహించబోమని కేంద్రం తెలిపింది. ఒకవేళ వ్యాక్సిన్ వల్ల మరణం సంభవిస్తే వారి కుటుంబాలు నష్టపరిహారం కోసం ఏం చేయాలనేది చట్టంలో పరిష్కారాలు ఉన్నాయని, వాటిలో సివిల్ కోర్టుకు వెళ్లడం కూడా ఒకటని కేంద్రం పేర్కొంది. ఇదండి సంగతి. దీనిపై ప్రజా సంఘాల నేతలు, సామాజికవేత్తలు మండిపడుతున్నారు. దేశంలో 100% వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్న మాటలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 2021 జూన్ లో ప్రధాని మోడీ మాట్లాడుతూ, ఇప్పటి వరకు రాష్ట్రాల చేతుల్లో ఉన్న 25% బాధ్యత కూడా కేంద్రమే తీసుకుంటుందని ఆయన స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని అప్పుడు మోడీ చెప్పారు. జూన్ 21 నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందిస్తామని ఆయన చెప్పారు. దీని మీదే ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ, మీ రక్షణ కోసమే కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేశామని బొంకిన వారిది బాధ్యత లేదంట, మీరు వ్యాక్సిన్ వేసుకోకపోతే చస్తారు అని జనాలకు దిక్కుతోచనీయకుండా ప్రచారం చేసిన వారికి ఏ బాధ్యత లేదంట, టీకా వేసుకోకపోతే ఏ పథకాలు, సౌకర్యాలు లేకుండా చేస్తామని బెదిరించి బలవంతంగా పొడిచిన కేంద్ర ప్రభుత్వానికి అసలే బాధ్యత లేదంట అని వాళ్ళు దుయ్యబడుతున్నారు. మరి ఇంకేం చేస్తాం? గతి లేకో, ప్రాణం పట్ల భయమో, పథకాలు పోతాయన్న భీతితోనో, ప్రభుత్వమే కదా చెబుతోందన్న భరోసాతోనో, ధైర్యం లేకో ఆ పైన టీకాలు కొడిపించుకున్న అమాయక ప్రజలదే మరి ఇప్పుడు బాధ్యత అంతా. ఇదేం న్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.